హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చాందినీస్ వరల్డ్. ఒక చిన్న టిప్ అండి. హ్యాండ్స్ లో ఇలా బార్డర్ వచ్చినప్పుడు, మనకు హ్యాండ్స్ లో ఇలా బార్డర్ వచ్చినప్పుడు ఇలా గ్యాప్ అనేది వస్తుంది అనమాట. సో 1/2 ఇంచ్ గ్యాప్ గానీ, ఇలా 1 ఇంచ్ గ్యాప్ గానీ, 1.5 ఇంచ్ గ్యాప్ గానీ ఇలా ఇచ్చేస్తాడనమాట. సో దీన్ని మనం తప్పకుండా అయితే యూస్ చేసుకోవాలండి. సో ఎందుకంటే ఇక్కడ 1/2 ఇంచ్ గ్యాప్ బార్డర్ తో మనం థ్రెడ్ పైపింగ్ అని చేసినట్టయితే హ్యాండ్ లుక్ అనేది సూపర్ ఉంటది అనమాట. సో నేను ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేసేయండి. ముందుగా అయితే ఇలా లైనింగ్ క్లాత్ పైన మనం హ్యాండ్ కటింగ్ అయితే చేసేసుకున్నాం అనమాట. సో వీళ్ళు కాంట్రాస్ట్ థ్రెడ్ పైపింగ్ అడిగేశారు. నేను ఇక్కడ వచ్చేసి థ్రెడ్ ని ఇలా లోడ్ చేసేసి క్లాత్ లో ఇలా పైపింగ్ అయితే రెడీ చేసేసుకున్నాం అనమాట. సో ఫస్ట్ ముందుగా వచ్చేసి ఇలా 1 హ్యాండ్ తీసేసుకునేసి ఇలా సీదా పార్ట్ పెట్టేసుకొని పైపింగ్ అయితే రెడీ చేసేసుకుంటున్నాము. నేను సీదా వైపుకి ఇలా పైపింగ్ ని అయితే ఉంచేసి ఇలా సింగిల్ ఫుట్ అయితే ఉంచేసి ఇలా స్టిచ్ అయితే వేసేస్తున్నానండి. చేసిన తర్వాత నేను ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ ని కూడా కట్ చేశానండి. సో దీనిని ఇలా 1 ఇంచ్ గ్యాప్ వచ్చేటట్టుగా బార్డర్ కి కింద బాటమ్ 1 ఇంచ్ గ్యాప్ వచ్చేటట్టుగా పెట్టేసుకున్నాను. థ్రెడ్ పైపింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఒక 1/2 ఇంచ్ గ్యాప్ అనేది పెట్టుకోండి, మరి ఎక్కువైనా మంచిగా ఉండదు అనమాట. సో నేను ఇలా ఉల్టా వైపు పెట్టేస్తున్నాను, ఎందుకంటే మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి. ఇలా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ బార్డర్ అనేది నేను మెయింటైన్ చేస్తూ స్టిచ్ అనేది అంటే రెండింటిని యాడ్ అనేది చేసేస్తున్నాను. సో ఇలా ఓపెన్ చేస్తే నీట్ గా మనకి చూస్తున్నారు కదా, గ్యాప్ బార్డర్ అనేది ఇలా కనిపించేస్తుంది అనమాట. థ్రెడ్ పైపింగ్ కూడా ఎక్కడ మనకి బయటికి కనిపించుకోకుండా ఇన్విజిబుల్ గా అయితే చేసేసాము. సో ఇలా మనం నీట్ గా ఇంకొకసారి రఫ్ గా అయితే దీన్ని చేసేస్తున్నాం అనమాట. సో మీరు బాగా గమనించినట్టయితే బార్డర్ కి మనకి థ్రెడ్ పైపింగ్ కి 1/2 ఇంచ్ గ్యాప్ అనేది వచ్చేసిందండి. సో టోటల్ గా మనం హ్యాండ్ లుక్ చూసినట్టయితే చాలా మంచిగా కనిపించేస్తుంది అనమాట. సో వాళ్ళు ఫ్యాబ్రిక్ వాళ్ళు మనకి ఇలా గ్యాప్ బార్డర్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా టైలర్స్ అనే వాళ్ళు మనం యూజ్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, హ్యాండ్ లుక్ అన్నది ఇలా కనిపించేస్తుంది అనమాట. సో మరి ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ.